నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ ఏమంటే మన కర్నూలులో భాస్కర్ నగర్లో రోటీలు తయారు చేసే ఇల్లు ఉందండి. అంటే రొట్టెల ప్రొడక్షన్ యూనిట్ ఉంది సార్ మాది. మేము రొట్టెల్ని తయారు చేస్తూ ఉంటాము. ఇవి సద్ద రొట్టెలు అన్నమాట. తయారు చేసినాము. కొంచెం మిరియాలు, ఉప్పు, కొంచెం పసుపు వేసి తయారు చేసినాము. టేస్టీ ఉంటుంది. అలాగే మేము జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తాము. ఇక రాగి రొట్టెలు తయారు చేస్తాము. వెరైటీ రొట్టెలన్నీ తయారు చేస్తుంటాము. మాకు మిషన్ ఉంది. మాది ప్రొడక్షన్ యూనిట్. మాకు పని మనుషులు ఉన్నారు. రొట్టెలు మిషన్ ఒత్తుతుంది, పని మనుషులు కాలుస్తారు. రొట్టెలు ప్రొడక్షన్ జరుగుతూ ఉంది సార్. ఎవరన్నా కొనాలనుకుంటే, అంటే రీటైల్ మీది షాప్ ఉండి షాప్లో పెట్టుకుని మీరు కొనాలనుకుంటే ఒకసారి వచ్చి పైన ఉండే నంబర్కి కాల్ చేసి ఒకసారి వచ్చి రొట్టెలను చూసి మీరు రేటు అదంతా మాట్లాడుకొని, మీకు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి వేరే రేటు ఉంటుంది సార్. రీటైల్గా మేము అమ్ముతున్నాము, అది వేరే రేటు ఉంటుంది. మీరు రొట్టెల్ని చూసి ఒక రేటు ఉంటుంది, దాన్ని మాట్లాడుకొని పోయి మీరు కొనుక్కొని మీ షాపులో అమ్మవచ్చు. షాప్ ఉండే వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి అవకాశము. మీరు ఎక్కడో కర్ణాటక నుంచి తెచ్చి అమ్మాల్సిన అవసరం లేదు. చిన్నగా బిజినెస్ చేసుకొని మేము ఇంట్లోనే అమ్ముకుంటాము అంటే ఒక ప్యాకెట్ మీద ప్యాకెట్లు 5 ఉంటాయి. మేము రీటైల్ అయితే 50 రూపాయలు ఇస్తున్నాము. మీకు ఒక రేటు ఉంటుంది. మీకు ఒక 5 రూపాయలు అట్లా మీకు దాని మీద లాభం వచ్చేలా పెట్టింటాము. మీరు వచ్చి కొనుక్కొని మీరు మీ షాప్లో పెట్టుకొని అమ్మవచ్చు. ఇంకొకటి ఏమంటే బాయ్స్ ఉంటారు, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరన్నా పార్ట్ టైము పని చేయాలనుకుంటే, లేడీస్ కానీ జెంట్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మేము రీటైల్గా ఈ పని చేసుకుంటాము అనుకుంటే, మీరు అదనంగా లాభం కావాలా మాకు, అదనంగా మేము ఒక బిజినెస్ చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఉంటే మా దగ్గర ప్రొడక్షన్ అయిన రొట్టెలు తీసుకుని పోయి మీరు రీటైల్ ప్రైస్కి అమ్ముకోవచ్చు. మేము హోల్సేల్ రేటుకి ఇస్తాము, రీటైల్గా అమ్ముకోవచ్చు. అలాంటి వాళ్ళు ఉంటే ఇక మా ఈ ఫస్ట్ నంబర్ ఉంది కదా, దీనికి ఫోన్ చేసి రాండి. నేను డీటెయిల్ అంతా చెప్తాము. మీకు ఒక రేటు ఉంటుంది అని చెప్తున్నాను కదా, హోల్సేల్గా ఇచ్చేదానికి అమ్మే వాళ్ళకి ఒక రేటు నేను ఇస్తున్నాను. వచ్చి చూసుకొని రొట్టెలు చేసుకొని ఇక మేము రేటు చెప్తాము. దానికి అనుకూలంగా ఉంటే మీకు నచ్చితే మీరు బిజినెస్ చేయొచ్చు. మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. తీసుకొని పోయి మీరు అమ్ముకుంటేనే మీకు ఉంటుంది లాభం.